ఈరోజు విశాఖపట్నం వైపు ప్రపంచం అంతా చూసే పరిస్థితి. జూన్ 21న యోగా ఇంటర్నేషనల్ యోగా డేకి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఇక్కడికి వస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతుంది అని చెప్పి ఒకటి బయటికి క్రియేట్ చేయడానికి ఈరోజు అతను చేస్తున్న పరిస్థితిగా నేనైతే భావించాను. ఎందుకంటే మీకు అతని తాలూకా నైజం అలాంటిది. 14 to 19లో ఇక్కడ ఇంటర్నేషనల్ సమ్మిట్ జరుగుతూ ఉంటే ఆ రోజు అలాగే ఇక్కడికి వచ్చి ఒక మనకి జల్లికట్టు తరహాలో బీచ్ రోడ్లో ఏదో ప్రోగ్రామ్ చేస్తానని చెప్పి ఆ రోజు నానా రచ్చ చేశాడు. మీరందరూ కూడా ఆ రోజు మీకు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇలాంటి రాష్ట్రానికి సంబంధించిన ప్రైడ్ పెరిగే కార్యక్రమాలు ఎప్పుడుంటాయో చూసుకుంటాడు. ఆ సమయంలో సందర్భం లేకుండా ఏమీ లేకుండా అతనే ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకొని జనంలోకి వెళ్ళి ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి ఎటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే కనీసం అండి వైసీపీ కార్యకర్త చనిపోతే కూడా క్యాన్వా యాప్ లేని నాయకుడు సంవత్సరం ముందు చనిపోయిన వ్యక్తి పరామర్శకు వెళ్తున్నాడంటే, కానీ ఆ పరామర్శలో మొత్తం మాట్లాడుతుంది వైసీపీలో ఉన్న కమ్మ వాళ్ళ మీద ఎంత ప్రేమ కురిపించాడండి ఈరోజు నాకు అర్థం కాలే. అరే ఆ రోజు మరి ఎంతమందిని నువ్వు జైల్లో పెట్టించావు? దూల్పాల్ నరేంద్ర గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళని చూసుకుంటే ఎంతమంది మీద కక్ష సాధించావు? ఆఖరికి అమరావతిని కమరావతి అని చెప్పి మాట్లాడించావు కదా ఆ రోజు. అమరావతి రాజధానికి అమరావతి అని మాట్లాడించావు కదా. ఈరోజు అవన్నీ మర్చిపోయి ఇష్టానుసారంగా గల్లా జయదేవ్ గారు, దూల్పాల్ నరేంద్ర గారు, కోడ్ల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకోవడం గల కారణాలు ఏంటి? ఇవన్నీ నువ్వు మర్చిపోయావేమో కానీ మేమెవరూ మర్చిపోలేదు, రాష్ట్ర ప్రజలు కూడా మర్చిపోలేదు కదా. అంటే నేనేమంటానంటే ఈరోజు ఒకటే చెప్తున్నానండి, ఈరోజు ఇష్టానుసారంగా ఈరోజు కొన్ని వెహికల్స్ని ఆపి, ఎందుకంటే అక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు, మళ్ళీ నేరో రోడ్లోకి వెళ్తే కనుక మళ్ళీ ఇబ్బంది అవుతుందని పోలీసులు కాసేపు ఆగండి అని రిక్వెస్ట్ చేసుకున్న బ్యారికేడ్లు తీసి పారేస్తున్నారు. అంటే ఒకసారి ఏ రకంగా జరుగుతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ సంవత్సర కాలంలో మేము ఎప్పుడూ కూడా రిస్ట్రిక్ట్ చేయలేదు, ఎవరిని కూడా వెళ్ళొద్దు అని మాట్లాడలేదు, ఎవరిని కూడా మేము హౌస్ అరెస్ట్ చేయలేదు. మీకు ఆ హక్కు ఉంది ప్రజాస్వామ్యంలో, వెళ్ళండి, కానీ నిబంధనలు అనుసరించండి. నిబంధనలు అనుసరించకపోతే కనుక చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి నోటీసులు వెళ్ళినా కూడా అవన్నీ పెడరి చెవిన పెట్టి ఈరోజు పోలీసుల విధులకు కూడా ఆటంకం కలిగిస్తూ ఈరోజు ఇద్దరు చావుకు కారణమైన జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలో ప్రజలు కూడా కొంచెం ఆలోచన చేసుకోవాల్సిందిగా మరీ కోరుకుంటున్నాం.